శ్రీ త్రికోటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణ మహోత్సవానికి భక్తులు మరియు పార్టీ నేతలతో కలిసి మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజనీలు, శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దంపతులు, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దంపతులను మరియు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా వారికి ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఆలయ ఈవో మరియు అసిస్టెంట్ కమిషనర్ గారు మరియు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు, వివిధ శాఖల కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డు ఇన్ఛార్జీలు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోటప్పకొండ చుట్టూ విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన ప్రభలు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి. హరీష్ కావాలా? Right now,
महाशिवरात्रि पर्वणि ఆపేశారంట 2 గంటలైంది. వాళ్ళని ఎలవ్ చేయండి, పైకి వెళ్ళి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు నైట్ టైం అయినా వెళ్తారు, వాళ్ళందరికీ అలవాటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ కోటప్పకొండ క్షేత్రం నందు మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజున ఉదయం బిందె తీర్థంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమై శ్రీ స్వామివారికి శ్రీ త్రికోటేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము అనంతరం భక్తులకు దర్శనం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిర్లు అయితేనేమి, షామియానాలు అయితేనేమి, లైటింగ్ అయితేనేమి, మంచినీటి సదుపాయం అయితేనేమి, అలాగే చిన్నపిల్లలకు మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా దాతల సహకారం అయితేనేమి, దేవస్థానం సహకారం అయితేనేమి ఇవన్నీ ఏర్పాటు చేసి ఉన్నాము. భక్తులందరూ కూడా సంయమనంతో పాటించి అందరూ ఉచిత దర్శనము, 100 రూపాయల దర్శనము, శీఘ్ర దర్శనము, అతి శీఘ్ర దర్శనము, అభిషేకాలు కూడా స్వామివారి మూల విరాట్ వెనకమాల మండపంలో ఏర్పాటు చేశాము. భక్తులు కొంచెం సంయమనం పాటించి ఎవరికి తోపులాపటం లేకుండా స్వామివారిని శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకొని అందరూ ఈ రోజంతా కూడా శివనామ స్మరణ చేసి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలోనే ప్రముఖ క్షేత్రమైన కోటప్పకొండ క్షేత్రం నందు రాష్ట్ర పండుగ సందర్భంగా ఈరోజు దేవాదాయ శాఖ మంత్రులు కొట్టు సత్యనారాయణ గారు, అదేవిధంగా మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు సత్యనారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సహకారంతో 30 లక్షలు రాష్ట్ర పండుగ సందర్భంగా ఈరోజు రిలీజ్ చేశారు. అవన్నీ కూడా భక్తుల సౌకర్యార్థము అన్ని ఏర్పాట్లు చేశాము. కాబట్టి ఈరోజంతా కూడా శివనామ స్మరణ చేసుకొని దేవుని ఆశీస్సులు పొందాలని, రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం నమః శివాయ.